వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నందిపల్లె గ్రామంలో జీసస్ మేరీ జోసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో మానసిక అంగవైకల్యం కలిగిన బాలబాలికల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆనంద నిలయాన్ని రత్నం ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థల చైర్మన్ తలారి రత్నం 9వ వార్డు కౌన్సిలర్ చెవుల వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక అంగవైకల్యం వికలాంగులకు సేవలు అందించడం అభినందనీయమని, ఇక్కడ మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఆరోగ్యపరంగా అవసరమైన ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ లాంటి సేవలు అందిస్తున్నారని ఈ నిలయంలో పనిచేస్తున్న జేఎంజే సిస్టర్ లను వారి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో జేఎంజే సంస్థ ఇక్కడ సేవలు అందించడం ఎంతో గర్వకారణంగా ఉంది అని, ఈరోజు ఈ సంస్థలో ఉండే బాలికలకు 9వ వార్డు కౌన్సిలర్ చెవుల వెంకటేశ్వర్లు సహకారంతో పుస్తకాలు, పలకలు, బలపాలు, బ్యాగులు వంటివి పంచిపెడుతున్నామని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పరిసర ప్రాంతంలోని వయసు సంబంధం లేకుండా మానసిక వికలాంగులు ఎవరైనా ఉంటే ఇక్కడ చేర్పించవచ్చు అని వారికి ఆనంద నిలయం తరపున సిస్టర్లు సేవలు అందిస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. This is Sister Divya JMJ. This congregation of JMJ means Jesus, Mary, Joseph. Our founder, Reverend Father Matthias Wolf, his motivation was to educate the girl child. And here, especially in Nandipalli, we have started the intellectual disability for specially challenged children. So this is our real goal is we just want to bring awareness towards the people. They want to know about these children because when we went for survey, these people, they are not aware of this kind of children. Especially we need to give education for them as other normal children get in the schools. So that is the main intention of us to start here, and they need to get lot of love, care, especially the education which they need. And so we have started here in Nandipalli. When we look after these children, we can assure you that the children will get lot of love in health wise, the medication which they need, like physiotherapy. సిస్టర్ లూసీ గారు వారి యొక్క సహచర సిస్టర్స్ చాలా చక్కటి వాతావరణంలో అంగవైకల్యం కలిగిన పిల్లలకు చేరదీసి విద్య, వైద్యము, చక్కటి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో వారిని సుశిక్షితులుగా మలుస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి పిల్లలతో వారు అంకిత భావంతో వారి జీవితాన్ని ఈ పిల్లల కోసం త్యాగం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఈ సమయంలో నాకు తెలిసి మరి నా మిత్రుడు 9వ వార్డు కౌన్సిలర్ పద్వేల్ నేను సంప్రదించగా మరి ఆనంద